ఓం నమ శివాయ. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మా ఇంట్లో అయితే మేము ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకొని శివయ్యకైతే పంచామృత అభిషేకాలు చేసి అలానే భస్మాభిషేకం చేసి స్వామివారికి పూలతోన అర్చన చేసి హారతిచ్చి మా పూజనైతే ముగించుకున్నామని ఉపవాసం ఉంటాం కాబట్టి స్వామివారికి కూడా నైవేద్యంగా ఓన్లీ పండ్లు మాత్రమే పెడతాము. రేపు ఉదయం ఉపవాసం ఇడిచిన తర్వాత ఏం నైవేద్యం పెడతామనేది రేపటి వ్లాగ్లో అయితే చూసేయండి. అలాగే నైట్ ఎలా జాగారం చేస్తామనేది కూడా ఇంకో వ్లాగ్ వస్తుంది, అందులో కూడా చూసేయండి. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనేది మాత్రం నాకు తెలీదు. అందరూ ఇది ఒక పండగలా జరుపుకుంటారు కాబట్టి నేను అంతే భక్తితో శివయ్యకు పూజ చేసుకొని ఉపవాసం అయితే ఉంటాను. నా మినీ వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఖచ్చితంగా కామెంట్స్ ఆన్ చేసి ముందు ముందు ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది మీతో సజెషన్ తీసుకొని పెడతాను గైస్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒక్కసారి మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సిక్కుల జుట్టు సిగలో గుట్టు నల్లని నాగు